హైదరాబాద్లో అయోధ్య వినడానికి చాలా బాగుంది కదా. వినడానికే కాదు, చూడడానికి కూడా చాలా బాగుంది. కాకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అన్ని పాజిటివ్ కాకుండా కొన్ని నెగిటివ్ కూడా ఉన్నాయి. అవేంటి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏంజల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము దాదాపు 1 వీక్ నుండి ఇక్కడికి వెళ్దామని అయితే ప్లాన్ చేస్తున్నాము. కాకపోతే కుదరలేదు, కొంచెం ఊరెళ్ళే ప్రోగ్రామ్స్ వల్ల. సో ఫైనల్గా ఈరోజు అయితే వచ్చేసాము. ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూసేద్దాం. ఇంకా జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి. నార్మల్ టైంలోనే ఇలా ఉన్నారు అంటే ఇంకా వీకెండ్స్లో అసలు చెప్పనక్కర్లేదు, చాలా రష్ ఉంటుంది. వీకెండ్స్లో మాత్రం ప్లాన్ చేసుకోకండి. ఇదైతే ఎంట్రన్స్ అండి. మనం టికెట్ ఇక్కడే తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి టెంపుల్కి. అండ్ పక్కనే టైటానిక్ షిప్ది కూడా ఉంటుంది. సో రెండింటికి కలిపి 150 రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు 1 పర్సన్కి. మేమైతే ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. చూసారు కదండి, బయట నుండి చూడ్డానికైతే ఫుల్ లైటింగ్స్తో నిజంగా అయోధ్యలో ఉన్నట్టుగా చాలా బాగా డిజైన్ చేశారు. మనకు డే టైంలో వెళ్ళడం కంటే నైట్ టైం వెళ్తేనే మీకు మంచిగా చూడొచ్చు. లైటింగ్స్లో చాలా బాగా కనిపిస్తుంది. బయట అయితే చాలా బాగుంది, బట్ లోపల ఎలా ఉంది అనేది అయితే ఇప్పుడు చూసేద్దాం. అయోధ్యలో ఉన్న బాలరాముడు ఎలా ఉన్నారో అచ్చం అలాగే సెట్ చేశారు. నిజంగా చూడడానికి చాలా బాగుంది. అయోధ్యలో ఎలా ఉందో అలాగే ఉంది. కాకపోతే అక్కడ ఉన్న స్టాఫ్ మనల్ని కొంచెం సేపు కూడా అసలు ఉండనివ్వట్లేదు చూడడానికి. వెంటనే పంపించేస్తున్నారు. నార్మల్ టైంలోనే ఇలా ఉంటే ఇంకా వీకెండ్స్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం ఇంత టికెట్ పెట్టి ప్రైస్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూడలేకపోతే డిసప్పాయింట్గా అనిపిస్తుంది కదా. సో అదైతే నాకు కొంచెం నచ్చలేదు ఇక్కడ. అండ్ టెంపుల్ చుట్టూ రామాయణానికి సంబంధించిన కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశారు. ఎవరైనా తెలియని వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది వీటిని చూస్తే. తర్వాత అయితే ఇంకా టైటానిక్ షిప్ ఉంది. సో అక్కడికి వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. టెంపుల్ పక్కనే మనకు టైటానిక్ షిప్కి అయితే ఎంట్రెన్స్ ఉంటుంది. మునిగిపోయిన టైటానిక్ షిప్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు పాపం, చాలా కష్టపడి. సో లోపల ఎలా ఉందో ఇప్పుడైతే చూసేద్దాం. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే ఈ సెట్టింగ్ అయితే ఏం లేదు. ఎందుకంటే టైటానిక్ షిప్ అంటే కొంచెం హెవీగా ఎక్స్పెక్ట్ చేసా, బట్ అంత అయితే ఏం లేదు. అండ్ ఇందులో మనకి షిప్ మునిగేటప్పుడు ఎవరెవరైతే పర్సన్స్ ఉన్నారో దానికి సంబంధించిన కొంతమందివి పిక్స్ అయితే యాడ్ చేశారు. అండ్ జాక్ అండ్ రోజీకి సంబంధించిన వాళ్ళ లవ్కి సంబంధించిన కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ షిప్ లాగా ఒక సెట్టింగ్ కూడా చేశారు, ఎందుకంటే ఇది టైటానిక్ షిప్ అని తెలవడానికి. షిప్లో నుండి బయటికి రాగానే మనకు వాటర్ ఫాల్ థీమ్ అయితే కనిపిస్తుంది. జస్ట్ అలా ఏదో సెట్ చేశారు అంతే, ఇంకా అసలు కంప్లీట్ కూడా అవ్వలేదు. చూడండి అసలు ఎలా ఉందో ప్లేన్గా. ఇంకా వర్క్ చాలా ఉంది, వర్క్ నడుస్తుంది వాటర్ ఫాల్కి సంబంధించి. చాలామంది వీడియోస్లలో అయితే వాటర్ ఫాల్కి సంబంధించి వర్క్ కంప్లీట్ అయిపోయినట్టు, అక్కడ ఫొటోస్ వీడియోస్ దిగినట్టు చాలా ఫేక్ వీడియోస్ అయితే పెడుతున్నారు. ఎందుకంటే చాలామంది ఈ వీడియోస్ చూసే వస్తారు, వాళ్ళకైతే లాసే కదా మనీ. సో మీరు మాత్రం ఇప్పుడు అసలు వెళ్ళకండి. అంటే మ్యాక్సిమం టెంపుల్ చూడాలంటే వెళ్ళొచ్చు, కాకపోతే అన్నీ కంప్లీట్గా చూడాలి అనుకుంటే మాత్రం కొంచెం టైం తీసుకొని వెళ్ళండి. అప్పుడే మీరు పెట్టిన టికెట్కి కూడా కొంచెం వర్త్ ఉంటుంది. కొంతమంది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న పాత వీడియోస్ ఉంటాయి కదా వాటర్ ఫాల్కి సంబంధించినవి, సో అవి యాడ్ చేస్తున్నారు. లేదంటే వేరే దగ్గర ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా వాటర్ ఫాల్వి, అవి యాడ్ చేస్తున్నారు. ఇలా ఫేక్ వీడియోస్ వ్యూస్ కోసం పెట్టడం అయితే కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అయోధ్య రామ మందిరం థీమ్ అనగానే చాలామంది ఎగ్జిబిషన్ పరంగా కాకుండా భక్తితో వస్తున్నారు. సో అందులో నా సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళ కోసం అనేసి ఇలా జెన్యూన్గా అయితే నేను రివ్యూ ఇస్తున్నాను.
చూడండి ఇదే వాటర్ ఫాల్‌కి సంబంధించింది. ఇంకా కొంచెం టైం పడుతుంది ఇది కంప్లీట్ అవ్వడానికి. సో, మేమైతే ఇంకా తిరిగి అలసిపోయాము. అప్పటికే ఇంకా ఆకలి, దాహం స్టార్ట్ అయిపోయింది. సో, వాటర్ ఫాల్ థీమ్ నుంచి బయటికి రాంగానే అక్కడ మాకు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్‌ది కనిపించింది. సో, అదైతే తీసుకొని ఇంకా తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఖచ్చితంగా. స్టార్టింగ్‌లోనే ఉంటుందండి ఇది. అండ్ ఇక్కడ నుండైతే మనకి ఇంకా స్టార్ట్ అండి. షాపింగ్‌కి సంబంధించి, గేమ్స్‌కి సంబంధించి, ఫుడ్‌కి సంబంధించి చాలా రకాల స్టాల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నాన్ వెజ్ అమ్మా పిల్లలు అనుకోకుండా తిన్న ఎలాంటి ఇక్కడ నుండి అయితే మనకు ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. చాలా రకాల రైడ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అవన్నీ ట్రై చేసే ఓపిక అయితే మాకు లేదు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో, మేమైతే ఇంకా ఇవేవి ట్రై చేయలేదు. ఆల్మోస్ట్ టైం 10:30 అవుతుంది. మేమైతే ఇంకా బయటికొచ్చేసాము. వీడియోలో ప్రతీది కూడా చాలా జెన్యూన్‌గా రివ్యూ ఇచ్చాను. ఎగ్జిబిషన్ వెళ్ళే ప్లానింగ్‌లో ఉన్న మీ ఫ్రెండ్స్‌కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే అండి. బాయ్ మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.